ఇన్నొద్దులంటే ఆ ఓటి ఈ ఓటి ఏదో ఎలక్షన్ల కిరికిరి నడిచింది. ఇప్పుడు అన్నీ ఒడిచినాయి కాబట్టి సార్ అందరినీ ఓ రేవు మీదికి తీసుకొచ్చే ఇగ్రం చేస్తుండు. అదే తెలంగాణ సీఎం రేవంత్ సారు జిల్లాల బాట పట్టిండు. సందు దొరికినప్పుడల్లా ఓ జిల్లాకు పోతున్నాడు. లీడర్లతోని ఆఫీసర్లతోని మీటింగ్లు పెట్టి అందరినీ గట్టిగా అరుచుకుంటున్నాడు. అట్లనే పార్లమెంట్ ఎలక్షన్ల ఫలితాల తర్వాత సొంత జిల్లాకు పోయిండు సారు. మరిగా ఏమేమి నడిచినాయో ఒక్కసారి చూసేద్దాం పారు. వాళ్ళ వీళ్ళ ముచ్చట్లతో పని లేదు, పబ్లిక్ ముచ్చట్లతోనే సర్కారు వాళ్ళకి ఇప్పుడు పని అన్నట్టే రూవడిగా ముంగటికి పోతున్నాడు సీఎం రేవంత్ సారు. ఓ దిక్కు పట్నంలో ఆఫీసర్లతో మీటింగులు పెట్టుకుంటేనే జిల్లాలు సుడు పెడుతున్నాడు. తాపకో జిల్లాకు పోతున్నాడు. ఎక్కడెక్కడ ఏమేమి పనులు నడుస్తున్నాయి, ఎంత దాకొచ్చినాయి అందరిని ఊకబెట్టుకొని మాట ముచ్చట చేస్తాడు. ఈసారి సొంత జిల్లా పాలమూరులో పనులు ఏం దాకొచ్చినాయో అందరితో ఊకొని అడిగి తెలుసుకున్నాడు. అంతేకాదు కల్వకుర్తి కాడ కడుతున్న నీళ్ళెత్తిపోసుడు ప్రాజెక్టును జల్దీగా పూర్తి చేయాలి అన్నట్టు చెప్పిండట సారు. వచ్చే ఏడు డిసెంబర్ నెల కల్లా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కట్టుడు పనంతా ఒడగొట్టి నీళ్ళెత్తిపోయాలి అన్నట్టు చెప్పిండట. ఆఫీసర్లంతా కలిసిపోయి ఓనాడు పనులు ఏం దాకొచ్చినాయో చూసిరాండ్రి అని ఆర్డర్లు వేసిండట. అంతకు ముందు పోతనే సారు 396 కోట్లతోని కొత్తగా అభివృద్ధి పనులు చురువు చేసిండు. ఎంబీఎస్ డిగ్రీ కాలేజీలో 10 కోట్లతోని బాలికల హాస్టల్ కట్టనికే శంకుబండ బాతిండు. దేవరకద్రల 6 కోట్లతోని సర్కారు డిగ్రీ కాలేజీ కట్టనికే శంకుబండ బాతిండ్రు. సీసీ రోడ్లు, నీళ్ల ట్యాంకీలు గిట్ల పనులు గట్టిగానే చేయిస్తారట. ఎక్కడ ఎవళ్లకు ఏ ముచ్కిలున్నా ఎమ్మటే పట్టించుకోవాలి, సీప్ సాఫ్ చేయాలి అన్నట్టు గట్టిగా చెప్పిండట. సర్కారు వాళ్ళకు చెడ్డ పేరు రావద్దు అన్నట్టు చెప్పిండట. ఇది తిట్టుంటే ఇంకో దిక్కు జిల్లాల పొంటి తిరుగుతాండ్రు, మంచిగానే ఉన్నది కానీ ఇచ్చిన హామీల సంగతి ఏంటిది అని అడుగుతాండ్రు ఎగసి పార్టీ వాళ్ళు. అదన్నారు ఇదన్నారు ఏం చేస్తలేరు అన్నట్టు ఆడిపోసుకుంటారు. ఈనాటి ముఖ్యమంత్రి తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తూ తెలంగాణ ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చారు. మహిళలకు ప్రత్యేకంగా హామీలు, నిరుద్యోగ యువతకు ప్రత్యేకంగా హామీలు, విద్యార్థులకు హామీలు, రైతులకు హామీలు, మైనార్టీలకు హామీలు. అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తి కావస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు. కాదన్నట్టు అయ్యే పని అయితేనే ఉంటది కానీ ముందుగాలనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చుండ్రే, సూత్త నెలలు గడుస్తున్నాయి అన్నట్టు మాట్లాడిండు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు. ఏం చేస్తారో మరి చూడాలి. మంచి చేస్తే నలుగురు తలుచుకుంటారు కానీ తప్పు చేస్తే మాత్రం ఎవ్వళ్ళు మెచ్చరు. ఇలా కాకపోయినా రేపన్నా ఆ తప్పు బయటపడుతుంది, అందరూ తిట్టిపోస్తారు. అట్లనే పాత సర్కారోళ్ళు చేసిన తప్పులన్నింటినీ ఇప్పుడు బయటికి తీసి దుబ్బెత్తిపోస్తుర్రు ఏపీ సర్కారోళ్ళు. సీఎం బాబు సారు వారానికో ముచ్చట మీద తెల్ల కాగితం విడుదల చేస్తున్నాడు. మొన్న పోలవరం ప్రాజెక్ట్ మీద తెల్ల కాగితం విడుదల చేస్తే ఇప్పుడు కరెంటు మీద పంచాయతీ మోపు చేసిర్రు. గా కరెంటు కథ ఏందో చూడుర్రి. పాత సర్కారోళ్ళు ఏమేం చేసిండ్రు, ఎట్టెట్లా చేసిండ్రు, ఒక్కోటి నిమ్మలంగా పబ్లిక్ కు పూసగుచ్చుతాండు ఏపీ సీఎం చంద్రబాబు సారు. ఖర్చుల కాన్ నుంచి అప్పుల దాకా లెక్కలన్నీ బయటికి తీస్తున్నాడు. మొన్న పోలవరం ప్రాజెక్టు బొక్కలన్నీ బయట పెడితే ఇప్పుడు పోయిన 5 ఏళ్లలో ప్యాన్ పార్టీ వాళ్ళు కరెంటుతోని ఏమేం చేసిండ్రు అనేది చెప్పుకొచ్చిండు. కరెంటు మీద తెల్ల కాగితం విడుదల చేసిండు. పోయిన 5 ఏళ్లలో ప్యాన్ పార్టీ సర్కారోళ్ళు కరెంటు ఛార్జీలు పెంచి పబ్లిక్ మీద 32,000 కోట్ల బరువు వేసిండ్రాట. అంతేకాదు కరెంటు కొరకు 49,500 కోట్లు అప్పులు చేసిండ్రాట. అంత ఆగమాగం చేసిండ్రు, 1,00,000 కోట్లకి ఎక్కువనే నష్టం చేసిండ్రు అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. 2014 నుంచి 2019 మళ్ళీ నేను వచ్చే కొందికి నాకు 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత. 19-24 ఫినామినల్ ఇంక్రీజ్ ఇన్ పవర్ టారిఫ్. నేను ఎన్నికల ముందు చెప్పాను, కరెంటు ఛార్జీలు పెంచకుండా వినూత్నమైన ఆలోచనలతో ఏ విధంగా చేయాలనో చేసి చూపిస్తానని చెప్పాను. వీళ్ళు వస్తానే విపరీతంగా పెంచేశారు. ఇంకొక పక్కన ఏదైతే 19-24లో అప్పులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. 1,29,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నాయి. ఇప్పుడు ఒక చేతగాని వ్యక్తి, ఒక అహంకారంతో విర్రవీగే వ్యక్తి వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేస్తాడో ఇందులో మీరు చూస్తారు. ఎంత నష్టం చేసినా ఎన్ని అప్పులున్నా అవన్నీ సర్కారు మోస్తుంది గాని పబ్లిక్ కు మాత్రం తిప్పల కావద్దు, కరెంటు పోవద్దు, వోల్టేజ్ తగ్గొద్దు అన్నట్టు ఆఫీసర్లకు గట్టిగానే హెచ్చరిక చేసిండు సారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ సారు అటు ఇటు ఓదార్పులకు పోయి సర్కారు వాళ్లకు హెచ్చరికలు చేస్తున్నాడు కదా, దాని మీద ఏమన్నాడో చూడర్రే. రాజకీయ ముసుగులో కరుడుగట్టిన నేరస్తులు వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ డ్రైవింగ్ ఇచ్చేసి వ్యవస్థలకే ఒక ఛాలెంజ్ గా తయారైపోయారు. అదొక సమస్య ఉంది నాకు ఇక్కడ, మీరు గుర్తుపెట్టుకోవాలి. వ్యవస్థలో
5 ఏళ్లు సంపాదించిన డబ్బులుంది, ఏ వ్యవస్థనైనా కొనే శక్తి ఉంది. ఎక్కడ విక్టిమైజేషన్ ఉండదు ఈ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో ఒకటే ఉంటుంది, ఫర్మ్గా ఉంటుంది. గవర్నమెంట్ ఎవ్వరికి భయపడదు, సిస్టమేటిక్గా ఉంటాం. ఎవరు తప్పు చేసినా, ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ బెదిరింపులకు ప్రభుత్వం భయపడదు. సర్కారు వాళ్ళు ఉసికే ఫ్రీగా ఇస్తుంటే కూడా చూసి ఓరుస్తలేరు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నట్టు సారు గట్టిగానే గరమైండు. ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం, ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. ఏం చెప్పమంటారు వాళ్ళని? ఏ నదిలో అయినా ఏ కాలువలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి, ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకో తీసుకుపోమంటున్నాం. వాట్ మోర్ యూ వాంట్? మీరు పోయి ఎత్తపోండి, ఏను కూడా పొమ్మనండి. వాళ్ళ ఊరికి పోయి ఒక ఎద్దుల బండి కట్టుకొని తీసుకుపోమని ఇంటికి ఎవడొద్దన్నాడు? ఎవరు అడ్డపడతారు? అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసి వాళ్ళని ఏమనాలి? వాళ్ళని మనుషులు అనాలి అంటే వింత పశువులు కూడా ఉండవు మారిగా. ఇట్లా కరెంటు ముచ్చట్ల కానుంచి సురువు చేస్తే ఉసికే ముచ్చట్లు, మోటార్లకు మీటర్లు, ప్యాన్ పార్టీ వాళ్ళ బెదిరింపులు, గిట్లా అన్ని ముచ్చట్లు మాట్లాడిండు సారు. పాత సర్కారు వాళ్ళు ఏమేం చేసిండ్రో ఒక్కోటి గిట్లనే వారానికో తెల్లకాయితం విడుదల చేసుకుంటా పోతారట. అటు చూస్తే సీఎం సారు ముచ్చట్ల మీద ప్యాన్ పార్టీ వాళ్ళు గరం అవుతాండ్రు, లేని ముచ్చట్లు అన్ని చెప్తాండ్రు అన్నట్టు ఆడిపోసుకుంటారు. అంత చూస్తుంటే 2 దిక్కుల వాళ్ళకు గట్టిగానే నడిచేటట్టున్నది పంచాది. చిన్నదో పెద్దదో అందరి పని గొప్పదే, అందరి డ్యూటీలు గొప్పవే. డ్యూటీలో ఉన్నాము అంటే ఎవళ్ళ డ్యూటీ వాళ్ళకి గొప్పదే. మరి ఒకళ్ళ డ్యూటీ గొప్పది, ఇంకొకళ్ళ డ్యూటీ చిన్నది అవుతుందా? ఏ మనిషిలో ఏమో మరి భలే ఇచ్చంతరంగా చేస్తుంటారు, మీదికెళ్ళి ఊసిపడ్డట్టే చేస్తుంటారు. హగ్గ ఏమైంది మంజులకు గంతగానం కోపానికి వస్తుంది అని అనుకుంటుర్రా? చేసే పనుల ఏలు పెడితే కోపం రాదా? మరి మా డ్యూటీ మేము చేస్తుంటే మధ్యలో వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తుర్రు. ఏందో వాళ్ళు ఒక్కళ్ళే డ్యూటీ చేస్తున్నట్టు చూడుర్రి. ఆగో ఆడపిల్ల అని కూడా చూడకుండా బాల్కంపేట ఎల్లమ్మ గుడి కాడ డ్యూటీ చేయనికే పోయిన మా 10 టీవీ రిపోర్టర్ ను పట్టుకొని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి హాటు పూట అన్నట్టు చేసిండు. డ్యూటీ అంటే మరి అందరిది డ్యూటీనే. జాతరకు బందోబస్తు చేసుడు పోలీసు వాళ్ళ డ్యూటీ అయితే జాతర ఎట్టెట్ట చేస్తానో పబ్లిక్ కు చూపించుడు రిపోర్టర్ల డ్యూటీ. ఆ డ్యూటీకి అడ్డం పడితే ఎట్లా? మీ ఒక్కలదే డ్యూటీనా? వేరేళ్ళది డ్యూటీ కాదా? ఏర్పాటు ఎట్టెట్ట చేసిండ్రు, భక్తులకి ఏమైనా తిప్పలైతాందా అనేది బరాబర్ టీవీలలో చూపిస్తారు. అది చూపియొద్దు చెప్పొద్దు అంటే ఎట్లా? డ్యూటీ చేసుకుంటే వేరేళ్ళ డ్యూటీకి అడ్డం పోతే ఏంటిది అన్నట్టు? అందరూ చేసేది డ్యూటీనే పోలీస్ అన్న. గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. బోనాలంటేనే ఆడోళ్ళ పండుగ. అక్కడ వెలిసింది ఎవరు? ఆది పరాశక్తి ఎల్లమ్మ. ఆమె సన్నిధిలో ఓ ఆడపిల్లను కండ్ల నీళ్లు పెట్టించిండ్రు. ఎప్పటికీ ఏర్పాట్లు మంచిగానే చేసేటోళ్ళు. మరి ఇక ఈసారి ఏమైందో ఏం పాడో. అరే 2500 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని పోతే కూడా దర్శనం చక్కగా చేపియలేదట. ఆడోళ్ళ మీద లాఠీలు చులిపించిండ్రట. నిండు ముత్తైదువులు చేతుల నిండా గాజులు వేసుకొని పోతే ఎట్లా పడితే అట్లా గాజులు వాళ్ళగా గుంజేసిండ్రు పోలీసు వాళ్ళు. అది ఏం తరికనో ఏమో మరి. వాళ్ళు వీళ్ళని కాదు మంత్రులను కూడా అటు ఇటు నెట్టేసిండ్రు. ఆఖరికి కోపం వచ్చి మంత్రి పొన్నం సారు మేయర్ మేడం పక్కకు పోయి కూకున్నారు. అటు ఇటు నూకేయంగా మేయర్ మేడం కు చిన్నగా దెబ్బలు కూడా తగిలినాయట. పక్కకు ఊకొని బాధపడ్డారు. మా రిపోర్టర్ అక్కని పిలుచుకొని ఓదార్చిండ్రు. ఎట్లా పడితే అట్లా చెలిగిన పోలీసు వాళ్ళ మీద గరమైండ్రు. క్షమాపణ చెప్పిండ్రు. పోలీసు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని మంత్రులు హామీ ఇచ్చిండ్రు. మరి ఏంటి కాంతరేషం వస్తున్నదో ఏమో పోలీసు అన్నలకు. మనుషుల లెక్క చూస్తలేరు. పచ్చిపోయే భక్తులను పరిశాన్ చేసిండ్రు. ఎన్నడికిట్లా లేదమ్మా అనుకుంటారు ఎల్లమ్మ భక్తులు. ఇప్పటికన్నా పద్ధతి మార్చుకోవాలి అని గట్టిగా గరమైతున్నారు.
ఓ దిక్కు లీడర్ల జంపింగ్లు, ఇంకో దిక్కు కేసుల కిరికిరి. 10 ఏళ్ల తెలంగాణలో చక్రం తిప్పిన కార్ పార్టీలకు ఇప్పుడు బలము బలగము రోజుకింత తక్కువైతుంది. లీడర్లంతా ఒక్క మాట కూడా చెప్పకుండా పోయి కండువాలు మార్చుకుంటుర్రు. ఎప్పుడెవళ్ళు గీత దాటేది తెలుస్తలేదు. అందుకే ఈ గట్లయితే కాదని పంచాది ఢిల్లీకి తీసుకుపోయిర్రు కార్ పార్టీలు. గిట్లనేనా వేస్తే అని ఢిల్లీ పెద్ద మనుషుల ముంగట్నే షేయి పార్టీలను కడుగుతాం అని అంటుర్రు. మరిగా ముచ్చట్లేంటియో ఒకసారి చూసేద్దాం పారి. వద్దు వద్దు అంటున్నా ఓగళ్ళను గ్యాలమేసి ఇగ్గినట్టే ఇగ్గుతున్నారు. పోయేటోళ్ళు కూడా ఇన్నొద్దులు పనిచేసిన పార్టీకి పెద్ద మనుషులకు చెప్పకుండానే సప్పుడు దాకా గోడ దునుకుతాండ్రు. అందుకే ఈడ్చి పెడితే మొత్తానికే ఖాళీ చేసేటట్టున్నారు అనుకున్నారో ఎటనో తెలియదు గాని కారు పార్టీ వాళ్ళు జంపింగ్ల పంచాదిని ఢిల్లీ దాకా ఉండబోయినరు. తాపకోసారి రాజ్యాంగం చూపిస్తారు, జంపింగ్లు చేయొద్దని చట్టం తెచ్చిన వాళ్ళు ఇప్పుడు అవన్నీ పక్కకు పెట్టి కారు పార్టీని ఖాళీ చేస్తాండ్రు, ఎమ్మెల్యేలను ఇగ్గుకుంటారు అన్నట్టు మాజీ మంత్రి కేటీఆర్ సారు చెయ్యి పార్టీ వాళ్ళ మీద మస్తు కోపానికి వచ్చిండు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సరిగ్గా 7 నెలలు నుండి 8వ నెలలు అడుగుపెట్టింది. మరి 6 గ్యారంటీలు పోయినాయి, వాటికి మంగళం పాడారు. కానీ మా 6 ఎమ్మెల్యేలని 6 ఎమ్మెల్సీలు మాత్రం ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి తూట్లు పొడుస్తూ ఇవాళ వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దివాలాకోరు రాజకీయం ఏదైతే ఉందో పార్టీ ఫిరాయింపుల విషయంలో దాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టడానికే ఢిల్లీకి వచ్చాం. అంతేకాదు చట్టాలు చేసుడు కాదు, చట్టాలు పాటించాలి అని చెయ్యి పార్టీ పెద్ద మనుషులకు సురుకులు పెట్టిండు. ఒకవైపు ఈ డ్రామా, రాజ్యాంగం పట్టుకుని ఆయన ఏదో రాజ్యాంగ సంరక్షకుడు, నేనే కాపాడుతున్నా ఈ దేశంలో రాజ్యాంగం, మోడీ గారు ఏదో నాశనం చేస్తున్నట్టు పార్లమెంట్లో బిల్డప్. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏఐసిసి ఆఫీస్కి వచ్చి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని మరి ఈరోజు చేర్చుకున్నారు. ఆయారాం గయారాం పోయింది, ఇప్పుడు పోచారం కాడి దాకా వచ్చింది. ఇది ఈరోజు రాహుల్ గాంధీ నిజరూపం. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకోవడమే కాదు, రాజ్యాంగం అప్పుడప్పుడు చదవాలి, రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం నడవాలి. చెయ్యి పార్టీ వాళ్ళు లీడర్లకు గాలాలేసుడు ఆపకపోతే యాన్ దాకానైనా పోతాం అన్నట్టు మాట్లాడిండు సారు. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం, రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్ ఇట్లా ఎంతమందినైనా కలుస్తారట. ఇంకో ముచ్చటేంటిదంటే ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళు అందరితోని రాజీనామా పెట్టించుడు ఖాయం, వాళ్ళు పోటీ చేసిన జాగాల్లో మళ్ళా బై ఎలక్షన్లు వచ్చుడు ఖాయం అన్నట్టు చెప్పిండు సారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద స్పీకర్ సారు చర్యలు తీసుకోకపోతే లొల్లింగింత గట్టిగా చేస్తారట. మొత్తానికి జంపింగ్ లీడర్లకు బ్రేకులు వేసేందుకు కారు పార్టీ వాళ్ళు గట్టిగా నెత్తి పొలబడతాండ్రు. మరి ఏమైతుందో చూడాలి. ఎలుకలు ఏడుంటే ఏ పొక్కల్లో బొరియల్లో వండుకుంటా ఆకలి దూప అయితేనో లేకుంటే ఒకటే జాగలో ఉండి బోరు కొడితేనో అట్లా బయటకు వచ్చి వచ్చిన పని కానిచ్చి మల్లూరికి బొరియల్లే జోరుతాయి. అగో అట్లనే కలుగుల దాసుకొని బోరు కొట్టిన ఓ ఎలుక పిల్ల ఆడుకుందామని బయటకు వచ్చింది. వచ్చి మరి ఎక్కడ ఆడుకుంటుంది అటు ఇంకా దాని ఆటలు చూసిన వాళ్ళు ఏమంటుర్రో మనం కూడా అరుచుకొని వద్దాం పార్రి. చూసిర్రు కదా ఎలుక పిల్ల ఎట్లా ఈత కొడుతుందో. మరి తల్లెలక గీ పిల్లను బిడ్డ నువ్వు ఈడ ఈత కొట్టు, నేను బయటికి పోయొస్తా అని ఎటన్నా పోయిందో ఏమో గాని గీ బుడ్డెలక మాత్రం చట్నీలకి ఇట్లా చక్కర్లు కొడుతుంది. బొగాను ఇంత లోతు ఉండేటోరకు ఊరక్కో నా ఏజెంత నేను దిగిన బాయంత ఎవల్రా నన్ను గిండ్ల ఈత కొట్టమని నూకేసింది అని అటు ఇటు జర్రసేపు ఉరుకుడు పోటీ చూపించింది. చట్నీల జీలకర్ర ఆవాలు ఇంకా ఎండుమిరపకాయల ఘాటుకు మొసమల్లక ఎవరన్నా ఉన్నారా నాయన జర్ర నన్ను బయటికి గుంజుర్రి, ఇంట్లోనే ఉంటే ఆయంత బకెట్ దన్నేటట్లే ఉన్నాను అని చట్నీల పడ్డ ఎలుక బయటికి వస్తానికి శత విధాల ప్రయత్నం చేసింది. ఈత నేర్పితే నీళ్ళ నేర్పాలే గాని గిట్ల చట్నీల నూకేసి వట్టిగా పరిశాన్ చేస్తుర్రేందని గురకాయించింది. ఓ దిక్కు మోసమల్లక ఇంకో దిక్కు బయటికి తీసేటోళ్ళు ఎవ్వలేక బొగానల్నే శంగడ బింగడ దుంకింది. నేనీడ చట్నీల శాతగాక చక్కర్లు కొడుతుంటే మా అమ్మ ఏ బజార్కు పోయిందో జర కూతయ్యుర్రుల్లా అని షిట్టెల్క షిత్తం గోస తీసిన గీ ముచ్చట సంగారెడ్డి జిల్లాలున్న సుల్తాన్పూర్లో ఉన్న జేఎన్టీయూ కాలేజ్ హాస్టల్లో అయ్యింది. విద్యార్థుల కోసమని పొద్దుగాల చట్నీ చేసిర్రట. మరట్ల గీ ఎలక ఎట్లా పడ్డదో ఏమో గాని చూసిన విద్యార్థులు మాకు గీసొంటి తిండి పెడతారా, మేమెట్లా కనపడుతున్నాం అని గయ్యుమన్నారట. అంతేకాదు గీ నడమనే హాస్టల్లో బువ్వ బాగుంటలేదని ధర్నాలు కూడా చేసిర్రట. అదై కొన్నొద్దులు అయ్యిందో లేదో ఇప్పుడు ఇదైందట. కోపం పట్టలేక ఇప్పటికైనా క్యాంటీన్ కాంట్రాక్టర్ను తీసి పారేయండి, మా పానాలతోని ఆడుకోకండి అని పొలగాండ్లంతా జిద్దు చేస్తే వెంటనే జిల్లా అదనపు కలెక్టర్ మాధురి మేడం కాంట్రాక్టర్ను ఎమ్మటే పీకేయమని చెప్పిందట. చూడుర్రి హాస్టల్ల తిండి ఎట్లుందో.
ఎందుక బతికి దేవుడు కాలు రెక్కలు మంచిగా ఇచ్చిండు. ఆయనకల కష్టం చేసి బతికితే ఎంత మంచిగా ఉంటుంది. కానీ కొందరు శాతగాని బడవగాళ్ళు పైసలు దబ్బిన కమాయించడానికి దొంగతనాలు చేస్తుర్రు. ఒక్కొక్కడు చూస్తానికి ఎడ్లు దిట్టంగా ఉన్నా కూడా ఒళ్ళంచి పనిచేయ శాతగాక అడ్డమైన అడ్డదారులు దొక్కుంటా మంది కష్టాన్ని లూటి చేస్తుర్రు. అగో అట్లనే నిజామాబాద్ జిల్లా దిక్కు ఓ దొంగతనం అయిందట. మరి గమ్ముచ్చిటేందో అరుచుకోవాలి కదా. చలో పోంగానే అటు ఇటు తిప్పకుండా ఎమ్మటే పని చేసి పెట్టేటి మన స్టేట్ బ్యాంక్ ఏటీఎంలంటే దొంగలకు ఎంత చిన్న సూపు అయిపోయింది. ఇక చూడరాదోర్రి, కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద పట్నంలో ఉన్న ఏటీఎం ను ఎట్లా లేపకపోయిర్రో. ఏటీఎంల కుర్చీ అయితే ఉంది గాని అందులో కూర్చొని డ్యూటీ చేసే సెక్యూరిటీ లేనట్లుండు. అందుకే ఇదే సందని తెల్లారి గట్ల అద్దాలు పక్కన వగలగొట్టి తీగలు ఏడా దెంపేసి మిషన్ ఎత్తుకుని అవతల పడ్డరాట. మరి తాతి పరంగా ఏటీఎం లో జొర్రి చూస్తే సానంతోని పగలగొడితే పైసలు రావు. పైనంగా అదంతా టైం వేస్ట్ ఇవ్వరం అని అనుకున్నారో ఏం పాడో గాని ఊకే ఏటీఎం నే ఈ నుంచి లేపితే ఒక శీతం కథ అన్నట్లు రాత్రికి రాత్రే సదురుకొని ఉసుకో అన్నారు. మిషన్ లేపుతుంటే అలారం మోగి ఆ సప్పుడుకు బ్యాంక్ మేనేజరు పోలీసులకు మతలబ్ అందించిండట గాని వాళ్ళొచ్చేటొరకు దొంగల నుంచి మిషన్తో సాత్లో ఉసుకో అన్నారట. ఇక బుడ్డ కెమెరాలలో చూసి దొంగలెవళ్ళు అని లెంకే పనులున్నారట. ఇక ఇదిట్లుంటే ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గోనెపల్లిలున్న పోలేరమ్మ గుడిలా ఓ ఇద్దరు బాడవేగాళ్ళు అమ్మవారి హుండీకే సూటి పెట్టిర్రట. మరి గుళ్ళె జొర్రంగా ఎవరు చూసిర్రో ఏం పాడో గాని ఇద్దరిని దొరకబట్టి ఓ మల్క అరుచుకుర్రు. చేతులు కట్టేసి చెప్పుర్రా ఏమిటికొచ్చిర్రు గుళ్ళకు అని తలో దిక్కు తగిలి నప్పరో పెట్టిర్రు. ఇంకోసారి ఈ టెంకల వస్తారా అని శీతం దెబ్బలు కొట్టి పోలీసులకు అప్పచెప్పిర్రట. ఇగటు బెస్తావారిపేట పట్నంలో ఉన్న రైతు భరోసా కేంద్రంలో కూడా దొంగ బద్మాష్ గాళ్ళు చేతులకు పనిచెప్పిర్రు. ఎల్ఈడి టీవీ ఇంకా 5 సీలింగ్ ఫ్యాన్లు ఊడబీక్కొని గీ బురకాయలు మేమేం చేసుకోవాలి మీరే తీసుకోర్రి అన్నట్లు ఆడనే పారేసిపోయిర్రు. అంతేకాదు గ్యాస్ సిలిండర్, స్టవ్, రైస్ కుక్కర్ ను పొతం పెట్టి అవతల పడితే క్లూస్ టీవోలు వచ్చి ఏమైంది ఏం కథ అని ఎంకులాడుతుర్రట. వీళ్ళ చేతులకు జట్టలు ఉట్టా ఈగనన్న ఒళ్ళొంచి పని చేసుకోరా అదుర్రా గిట్ల మా కష్టం మీద ఎందుకు పడుతుర్రా అని తిడతా ఊర్రు గీ ముచ్చట చూసిన వాళ్ళందరూ. పెండ్లంటే నూరేళ్ల పంట. మరిగా పెళ్లిని అవ్వల్దారు చేసుకోవాలని అబ్బాయి కంటే అమ్మాయిలకే ఆశలు ఎక్కువ ఉంటాయి. నాకు కాబోయేటోడు సినిమా హీరోలాగా ఉండాలి, అందానికి అందము, ఎత్తుకెత్తు, కండలు తిరిగినోడై ఉండాలి అని లేని ఆశలు పెట్టుకుంటుంది. కానీ ఒక బయటి దేశంలో అయ్యే పెళ్లి తంతును చూస్తే అగ్గో పెళ్లి గిట్ల కూడా చేసుకుంటారా అని అంటారు. ఇంతకా పెళ్లి ముచ్చటేందో మీరు కూడా చూడుర్రి. ఓరక్కో చేతిలో పూలు పట్టుకొని ఒక్క పెళ్లి పిల్లనే ఉంది, పిల్లగాడి ఎడవైండు అని అనుకునేరు. ఇది పిల్లగాడు లేకుండా జరిగే పెళ్లి. అగ్గ పెళ్లి పిల్లగాడు లేకుండా పెండ్లి ఎట్లయితదమ్మా అని అంటారా? అయితే గీ ఇచ్చంత్రమైన ముచ్చట్లకు జర్రంత లోతుగా పోదాము. జపాన్ దేశంలో గీ నడుమ ఒంటరి పెళ్లి అని ఓ కొత్త పెళ్లి కార్యం నడుస్తున్నదట. గా పెళ్లిలా పెళ్లి పిల్ల ఒక్కతే తనకు తాను పెళ్లి చేసుకుంటదట. అంటే మన దిక్కు అయినట్లు పెళ్లి పిల్లగాడు వచ్చుడు, పిల్ల మెడల పుస్తగట్టుడు లాంటి ముచ్చట్లు ఏం ఉండవన్నట్లు. ఎవడో వచ్చి నన్ను వేసుకునుడు కాదు, నాకు నేనే పెళ్లి చేసుకుని నన్ను నేనే ప్రేమించుకుంటా అని చెప్తారట అక్కడి అమ్మాయిలు. సమజైందిగా, పుస్తలేదు పుస్తగట్టేటోడు అసలే లేడన్నట్లు. అట్లా ఎవళ్ళకి వాళ్ళు పెళ్లి చేసుకునేటోళ్ళు తెల్లని గౌన్ వేసుకొని చేతుల పూలు పట్టుకొని పూల పండ్ల కార్యంతో సాతుల పెళ్లి కార్యం కూడా అట్లనే చేసుకుంటారట. అంతేకాదు పెళ్లి తంతు మొత్తం అవ్వలు దారిగా అయ్యేటట్లు చూసుకుంటారట. మన దిక్కు పెళ్ళైనాక ఇద్దరు ఆల్మగళ్ళు గూడి హనీమూన్ కు ఎటన్నా పోతుంటారు. కానీ వీళ్ళు అట్లా కాదు, ఏకాకి లెక్కనే ఏడికైనా ఒక్కళ్ళే పోతారట. గిట్ల సోలో వెడ్డింగ్స్ చేయంగా దేశ ఆర్థిక వ్యవస్థ మంచిగా అవుతుందని అక్కడి అధికారులు అంటుర్రాట. సరే, ఇక బయటి దేశంలో అంటే అన్ని ఇచ్చంత్రాల ముచ్చట్లు అవుతుంటాయి గాని మన దేశంలో ఈసొంటి పెళ్లి ముచ్చట తీస్తే నీకేమైనా పిచ్చిలేసిందా అనే పోరి అని తిట్టిపోస్తారు కావచ్చు. ఏదైతే ఏంది గాని ఇంతకు పెళ్ళంటే ఒక్కళ్ళే చేసుకుర్రు బానే ఉంది గాని మరి అటెంకయ్యే అసలు ముచ్చట్ల సంగతి ఏందని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్.